రవి బెయిల్ పిటిషన్ పై కాసేపట్లో నాంపల్లి కోర్టులో వాదనలు జరగనున్నాయి. రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. అయితే ఇందులో ఒక్క కేసులోనే న్యాయస్థానం రిమాండ్ విధించింది. మిగతా కేసుల్లో సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఐబొమ్మ రవిని సైబర్ పోలీసులు మరోసారి విచారించే అవకాశం ఉంది. పీటీ వారెంట్ సపరేట్ గా వస్తుండటంతో కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది. ఈ నెల 27న రవిని హాజరుపరచాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. నిన్నటితో ఐబొమ్మ రవి కస్టడీ ముగియటంతో పోలీసులు అతన్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. 5 రోజుల విచారణ పోలీసులు రవి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలుస్తోంది. రవి ఒక్కడే పైరసీ చేసినట్లు నిర్ధారించారు. టెలిగ్రామ్ ద్వారా పైరసీ సినిమాల్ని కొన్నట్లుగా తెలుసుకున్నారు. అతని బ్యాంక్ అకౌంట్ లో 20 కోట్ల లావాదేవీల్ని గుర్తించారు. సినిమాలు చూసేందుకు వెబ్సైట్ ఓపెన్ చేసిన వారికి ఏపీకే లింక్స్ పంపి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేశాడని, ఆ నిధుల్ని భారత్లోని ఐడిఎఫ్సి బ్యాంకుకు మళ్లించినట్లు గుర్తించారు. రవి కస్టడీలో తొలి రోజు వెబ్సైట్లు, సర్వర్లు, బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఉన్న సంబంధాలు, ట్రాన్సాక్షన్లపై పోలీసులు విచారణ చేశారు. రెండో రోజు ఎస్బీఐ టర్మ్ ఇన్సూరెన్స్ లో ప్రత్యక్షమైన సినిమాలు, బ్యాంకు లావాదేవీలపై ప్రశ్నించారు. మూడో రోజు రవి వాడిన ఐపీ అడ్రస్ల గురించి సిపి సజ్జనార్ విచారించారు. ఎథికల్ హ్యాకర్స్ ని పిలిపించి సర్వర్లు, ఇతర అంశాలపై సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీశారు. 4వ రోజు బ్యాంక్ అకౌంట్ల ట్రాన్సాక్షన్లు, విదేశాల్లో ఉన్న నెట్వర్క్లు, బెట్టింగ్ యాడ్స్ నుంచి వచ్చిన సొమ్మును వాడిన తీరుపై ప్రశ్నించారు. అలాగే ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో ఉన్న డొమైన్ల కొనుగోలుపై కూడా రవిని ప్రశ్నించారు. 5 రోజుల కస్టడీ విచారణలో రవి తమకు పూర్తిగా సహకరించలేదని పోలీసులు చెబుతున్నారు. 4వ రోజు విచారణలో గుర్తులేదు, మర్చిపోయానని సమాధానం ఇవ్వడంతో పోలీసులు తిప్పి ప్రశ్నలు అడిగారు. 5 రోజుల విచారణలో ఐబొమ్మ రవి ఒక్కడే పైరసీ చేశాడని, అలా 100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఇందులో 30 కోట్లకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఇప్పటికే సేకరించారు. టెలిగ్రామ్ యాప్ ద్వారా బేరమాడి మరీ సినిమాలు కొనుగోలు చేశాడు. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్ కి డైరెక్ట్ గా లింక్ అయ్యేలా ఏర్పాటు చేశాడని గుర్తించారు. రవి తాను సంపాదించిన డబ్బుల్ని క్రిప్టో కరెన్సీ ద్వారా నిఖిల్ అనే తన స్నేహితుడికి పంపినట్లు గుర్తించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకన్నీ తానొక్కడినే చేశాను, తన వెనుక ఎవరూ లేరు అని రవి సమాధానం చెప్పినట్లు సమాచారం. రవిపై ఇతర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ లోనూ 5 కేసులు నమోదయ్యాయి. మిగతా కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో ఐబొమ్మ రవిని సైబర్ పోలీసులు మరోసారి విచారించే అవకాశమూ లేకపోలేదు. ఇవాళ హైదరాబాద్ సిపి సజ్జనార్ ఐబొమ్మ రవి కేసులో ప్రెస్ మీట్ ద్వారా మిగతా వివరాల్ని వివరించే అవకాశం ఉంది. రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీగా గుర్తించారు పోలీసులు. భార్య, పిల్లల్ని చిత్రహింసలకు గురి చేసేవాడని కన్వెన్షన్ రిపోర్టులో పొందుపరిచారు. అతని ప్రవర్తన నచ్చక భార్య విడాకులిచ్చినట్లు గుర్తించారు. ఇక ఐబొమ్మ నిర్వహణపై కీలక విషయాలను వెల్లడించారు పోలీసులు.